వెల్కమ్ టు టీజీ5 రౌండప్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జనగామ కౌంటింగ్ కేంద్రం వద్ద కాంగ్రెస్ బీఆర్ఎస్ ఘర్షణ, సమాన ఓట్లతో స్వతంత్రుల మద్దతుపై పోటీ, మాటామాటా పెరిగి బాహాబాహికి దారితీసిన ఉద్రిక్తత, భారీగా పోలీసులు మోహరించి పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చారు. కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా శేరిలింగంపల్లిలో భారీ నిరసన, పెట్రోల్ గ్యాస్ ధరల పెంపుపై కార్మికుల ఆగ్రహం, లేబర్ కోడ్స్ రద్దు చేయాలంటూ సంఘాల డిమాండ్, ప్రజా సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం ఉద్ధృతమని హెచ్చరిక. తొర్రూరు మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం, 16లో 10 వార్డులు గెలిచి స్పష్టమైన ఆధిక్యం, ఎర్రబల్ దయాకర్రావు నేతృత్వంలో సంబరాలు, స్థానిక అభివృద్ధే గెలుపు కారణమన్న నేతలు. మతం పేరుతో ఓట్లు అడుగుతోందని బీజేపీపై విమర్శ, అభివృద్ధి ఆధారంగా ఓటు వేయాలని మహేష్ గౌడ్, మత రాజకీయాలు ప్రజాస్వామ్యానికి హానికరమన్న వ్యాఖ్య, ఎన్నికల్లో ప్రజలు సరైన తీర్పిస్తారని ధీమా. వివరాల్లోకి వెళ్తే, ములుగు జిల్లా ఏటూరు నాగారం గ్రామ పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో నూతన మరుగుదొడ్ల నిర్మాణానికి సర్పంచ్ కాకులమర్రి శ్రీలత శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించారు. గ్రామ ప్రజలు, మహిళలు పంచాయతీ కార్యాలయానికి వచ్చినప్పుడు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. నిర్మాణ పనులు నాణ్యతతో వేగవంతంగా పూర్తి చేసి త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పర్వతాల ఎల్లయ్య, ఎంపీడీఓ శ్రీనివాస్, కార్యదర్శి రమాదేవి, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. గ్రామీణ అభివృద్ధికి అవసరమైన సౌకర్యాల కల్పనలో ఇది కీలక అడుగుగా స్థానికులు అభిప్రాయపడుతున్నారు. శేరిలింగంపల్లి ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజా సంఘాలు భారీ నిరసన చేపట్టాయి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపుతో పాటు జీఎస్టీ, ఎల్ఐసి విధానాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ పాలనలో పేదలపై భారాలు పెరిగాయని, విద్య, వైద్య రంగాలు సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయాయని విమర్శించారు. 4 లేబర్ కోడ్స్, విద్యుత్ సవరణ చట్టం, విత్తన సవరణ చట్టాలపై ఆందోళన వ్యక్తం చేశాయి. సిఐటియు, ఐఎన్టీయూసీ తదితర సంఘాల ఆధ్వర్యంలో వేలాది మంది కార్మికులు, జీహెచ్ఎంసీ వర్కర్లు ధర్నాలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులను కుదించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ప్రజల సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమాలు మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఏఐటీసీ, సిఐటియు, ఎంసీపీఐ మరియు ఇతర ఐఐటీసీ మరియు ఇతర లేబర్ సెల్, ఇతర కార్మిక సంఘాల నాయకురాళ్లకు, విచ్చేసిన కార్మిక సోదరిమణులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. మీ అందరికీ తెలుసు, కేంద్ర ప్రభుత్వం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రాకున్న ముందు నుంచి ఉన్న చట్టాలను 29 పాత చట్టాలను ఒక 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మికులను యాజమాన్యాలకు కట్టు బానిసలుగా తయారు చేస్తున్న విషయం భారతదేశంలో ఉన్న ప్రతి కార్మికుడు, కర్షకుడు, ప్రజలు అందరూ గొంతెత్తి ఇది వద్దురా నాయనా, నువ్వు రాకముందు, నీ పార్టీ లేకముందే, భారతదేశంలో స్వాతంత్రం రాకముందే శ్రామిక వర్గం ఏకమై ప్రపంచ కార్మికులారా ఏకం కండి అనే నినాదంతో సూర్యాస్తమై సూర్యుడు ఉదయించిన నుంచి సూర్యాస్తమయ్యేంత వరకు చేస్తున్నటువంటి కార్మిక వెట్టి చాకరీని కూకటి వేలతోని తొలగించినటువంటి శ్రామిక వర్గం ఉన్న ఈ భారతదేశానికి మీరు ప్రధానమంత్రి కావడం ఎంతో దురదృష్టకరం. ఎందుకంటే పోరాడి సాధించుకున్న హక్కులను, చట్టాలను మీరు అన్నింటినీ కలిపి ఒక 4 ఇది అది బ్లాక్ నల్ల చట్టాలు అన్నాం, నల్ల కోళ్ళు అన్నాం. ఏది అన్నా కార్మికులకు, కర్షకులకు, ప్రజలకు వ్యతిరేకం తయారు చేసి చట్టాలు ఇప్పటికైనా
రాష్ట్ర దేశ వ్యాపక సార్వత్రిక సమ్మె అన్ని కార్మిక సంఘాలు, యువజన సంఘాలు, వెల్ఫేర్ సంఘాలు, కర్షక సంఘాలు, ప్రతి సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. కళ్ళు తెరవండి మోడీ గారు. కార్మికుల ఆగ్రహానికి గురి కావద్దు, కర్షకుల ఆగ్రహానికి గురి కావద్దు. ఆలోచించండి. ప్రతిపక్ష నాయకులు పార్లమెంటులో ఎంత మొత్తుకున్నా మీరు వినట్లేదు. ఈ రోజు ఉండొచ్చు మీకు మెజారిటీ, రేపు ఇదే ప్రజలు నీ మెజారిటీ రాజు నేను గద్దె కూడా దింపుతారని ఈ సభాముఖంగా వార్నింగ్ ఇస్తున్నాం. కార్మికులతో పెట్టుకున్నోడు ఈ ప్రపంచంలో ఎవడు బాగుపడలే. అసలు కార్మికులు అంటే నీకు తెలుసా? ఇవాళ ఇళ్లలో పనిచేసే వాళ్ళ కంటే మొదలుకుంటే ప్రతి ఒక్కరూ కార్మికులే. ఇవాళ మా ముందు నిలబడ్డా. జనగామ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కొన్ని వార్డుల్లో సమాన ఓట్లు రావడంతో స్వతంత్ర అభ్యర్థుల మద్దతు కోసం ఇరు పార్టీలు తీవ్ర ప్రయత్నాలు ప్రారంభించాయి. ముఖ్యంగా 15వ వార్డు ఇండిపెండెంట్ అభ్యర్థిని తమ వైపు తిప్పుకునేందుకు పోటీ పడడంతో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరిగి బాహాబాహికి దారితీసింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు భారీగా మోహరించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో రాజకీయ వేడి మరింత పెరిగినట్లు కనిపించింది. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 18 వార్డుల్లో 13 వార్డులను గెలుచుకుని స్పష్టమైన ఆధిక్యం సాధించింది. బీఆర్ఎస్ 3 వార్డులు, ఇండిపెండెంట్ అభ్యర్థులు 2 చోట్ల విజయం సాధించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించడంతో రాజకీయ సమీకరణాలు మారాయి. ఈ పరిణామంతో మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలన్న బీఆర్ఎస్ ఆశలకు ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకోగా స్థానిక నాయకత్వం అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యమిస్తామని తెలిపింది. స్టేషన్ ఘన్పూర్ లో కాంగ్రెస్ జెండా ఎగరవేయడం పార్టీకి కీలక విజయంగా భావిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచిన కౌన్సిలర్లను క్యాంపుకు తరలించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సుల్లో కౌన్సిలర్లు క్యాంపుకు పయనమయ్యారు. మున్సిపల్ చైర్మన్ ఎంపిక కీలకంగా మారడంతో క్యాంపు రాజకీయాలు తెరపైకొచ్చాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీల్లో తొర్రూరు మినహా మిగతా అన్ని స్థానాలకు కాంగ్రెస్ కైవసం చేసుకున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. తొర్రూరు మున్సిపాలిటీపై తుది అధికారం ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. జోగులాంబ గద్వాల జిల్లా మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 8, 23వ వార్డులో 4 సార్లు రీకౌంటింగ్ నిర్వహించడంపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేశారు. స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాసు హనుమంత నాయుడు, మాజీ మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్ తదితరులు కౌంటింగ్ కేంద్రం ఎదుట ధర్నాకు దిగారు. గెలిచిన అభ్యర్థులకు ధృవీకరణ పత్రాలు ఇవ్వకుండా పదే రీకౌంటింగ్ చేయడం రాజ్యాంగ విరుద్ధమని ఆరోపించారు. పరిస్థితి అదుపులో లేకపోతే జిల్లా బంద్కు పిలుపునిస్తామని హెచ్చరించారు. పోలీసులు ఘటనా స్థలంలో భారీగా మోహరించి పరిస్థితిని అదుపులో ఉంచారు. ఎమ్మెల్యే కాంగ్రెస్ అధికారుల వైఖరి
ఎమ్మెల్యే సహకరిస్తున్న అధికారుల వైఖరి ఆపాలి రీకౌంటింగ్ నాటకం ఆపాలి రీకౌంటింగ్ నాటకం ఆపాలి రీకౌంటింగ్ నాటకం ఆపాలి రీకౌంటింగ్ నాటకం జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ ఆపాలి రీకౌంటింగ్ నాటకం ఆపాలి రీకౌంటింగ్ నాటకం సిగ్గు సిగ్గు ఎమ్మెల్యే సహకరిస్తున్న అధికారుల వైఖరి మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. మొత్తం 16 వార్డుల్లో 10 వార్డులను గెలుచుకుని స్పష్టమైన ఆధిక్యం సాధించింది. విజయోత్సవంతో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మాస్ డాన్స్ చేస్తూ కార్యకర్తలతో సంబరాలు జరుపుకున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఈ విజయం బీఆర్ఎస్ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది. పార్టీ కార్యకర్తలు బాణసంచా కాల్చి స్వీట్లు పంచుతూ విజయాన్ని పంచుకున్నారు. స్థానిక అభివృద్ధి అంశాలే తమ గెలుపుకు కారణమని నేతలు పేర్కొన్నారు. ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలే తమకు మద్దతు తెచ్చాయని తెలిపారు. ఈ ఫలితాలు జిల్లాలో రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ 2వ వార్డులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి మమత ర్యాలీ నిర్వహించగా ఓడిన కాంగ్రెస్ అభ్యర్థి ఇంటి వద్ద ఉద్రిక్తత తలెత్తింది. ర్యాలీలో నినాదాలు చేయడంతో కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. కొంతసేపు తోపులాట కొట్టుకునే పరిస్థితులు నెలకొన్నాయి. గజ్వేల్ పోలీస్ స్టేషన్లో పరస్పరం ఫిర్యాదులు నమోదయ్యాయి. ఎన్నికల ఫలితాల అనంతరం ఉద్రిక్తతలు పెరగకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. పరిస్థితి ప్రస్తుతం అదుపులో ఉందని అధికారులు తెలిపారు. జమ్మికుంట మున్సిపాలిటీలో స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో క్యాంపు రాజకీయాలు వేడెక్కాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు సమాన బలం ఉండడంతో ఇండిపెండెంట్ కౌన్సిలర్లను తమ వైపు తిప్పుకునేందుకు ఇరు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. క్యాంపులకు తరలించే సమయంలో ఇరు వర్గాల నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఎన్నికల తర్వాత మున్సిపల్ చైర్మన్ ఎంపిక కీలకంగా మారడంతో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇండిపెండెంట్ సభ్యుల మద్దతే తుది ఫలితాన్ని నిర్ణయించే అవకాశం ఉంది. ప్రాంతంలో పోలీసులు బందోబస్తు కట్టుదిట్టం చేశారు.
పెట్టండి చెప్పు బయటికి వెళ్ళిపోండి బయటికి వెళ్ళిపోండి అందరూ వెళ్ళిపోవాలి ఎందుకు వస్తారా మాట్లాడి ఇక్కడ ఈ బయట క్యాండిడేట్స్ అందరూ బయటకు వెళ్ళిపోవాలి ఓన్లీ క్యాండిడేట్స్ ఉండాలి బయట పబ్లిక్ అంతా వెళ్ళిపోవాలి దయచేసి అందరూ వెళ్ళిపోవాలి పోలీస్ వారిని సహకరించాలి దేవుడు మతం పేరుతో బీజేపీ ఓట్లు అడుగుతోందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. దేవుడు అందరికీ సమానమని, ప్రజలకు కావాల్సింది అభివృద్ధి మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల్లో గెలవడం కోసం మతాన్ని రాజకీయంగా వినియోగించడం తగదని వ్యాఖ్యానించారు. ప్రజలు మతపరమైన ప్రచారాలకు లోను కాకుండా అభివృద్ధి, సంక్షేమం ఆధారంగా ఓటు వేయాలని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు సాగుతోందన్నారు. మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టి ఓట్లు దక్కించుకోవాలనే ప్రయత్నాలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదని హెచ్చరించారు. ఎన్నికల్లో ప్రజలు సరైన తీర్పునిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు కావాల్సిన అభివృద్ధి. ఈ మతం పేరిట, దేవుళ్ళ పేరిట ఓట్లు అడుగుతున్నారో దయచేసి ఆలోచించండి. అందరికీ దేవుడు సమానమే, మాకు కూడా దేవుడు సమానమే, మాకు కూడా దేవుడు కావాలి, మేము కూడా రోజు పూజిస్తాం. కానీ దేవుళ్ళ పేరిట ఓట్లు అడిగి వచ్చే తరాలకి ఏదైతే విఘాతం కలగాజేయాలని ప్రజలు ఈ బీజేపీ ఆలోచిస్తుందో, వారి స్వార్థం కోసం, వారి ఎన్నికలు గెలవడం కోసం మతాన్ని ఏ రకంగా వాడుకుంటుందో, దేవుళ్ళ రకంగా వాడుకుంటుందో అది కొంత గ్రహించాల్సిందిగా నేను రాష్ట్ర ప్రజలకు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. జనగామ కౌంటింగ్ కేంద్రం వద్ద కాంగ్రెస్ బీఆర్ఎస్ ఘర్షణ, సమాన ఓట్లతో స్వతంత్రుల మద్దతుపై పోటీ, మాటామాటా పెరిగి బాహాబాహికి దారితీసిన ఉద్రిక్తత, భారీగా పోలీసులు మోహరించి పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చారు. కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా శేరిలింగంపల్లిలో భారీ నిరసన, పెట్రోల్, గ్యాస్ ధరల పెంపుపై కార్మికుల ఆగ్రహం, లేబర్ కోడ్స్ రద్దు చేయాలంటూ సంఘాల డిమాండ్, ప్రజా సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం ఉద్ధృతమని హెచ్చరిక. తొర్రూరు మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం, 16లో 10 వార్డులు గెలిచి స్పష్టమైన ఆధిక్యం, ఎర్రబల్ దయాకర్రావు నేతృత్వంలో సంబరాలు, స్థానిక అభివృద్ధే గెలుపు కారణమన్న నేతలు. మతం పేరుతో ఓట్లు అడుగుతోందని బీజేపీపై విమర్శ, అభివృద్ధి ఆధారంగా ఓటు వేయాలని మహేష్ గౌడ్, మత రాజకీయాలు ప్రజాస్వామ్యానికి హానికరమన్న వ్యాఖ్య, ఎన్నికల్లో ప్రజలు సరైన తీర్పిస్తారని ధీమా.